ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి యూస్ఫుల్ రెమెడీ తీసుకొచ్చాను జుట్టు కోసం. జుట్టు చాలామందికి జుట్టు రాలడం, చుండ్రు ఉండడం, అలాగే జుట్టు డ్రైగా ఉంటుంది. అలాంటి వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చూపించే ఈ ప్యాక్ ద్వారా మీకు జుట్టు అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే మీకు సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్, షైనీ బ్లాక్ హెయిర్ కూడా వస్తుందన్నమాట ఈ జెల్ కనుక మీరు పూసుకున్నట్లయితే. సో ఆ జెల్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను ఈరోజు. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిని. ఈ అవిసె గింజల్లో జుట్టు పెరుగుదలకు, స్కాల్ప్ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అవిసె గింజల నూనె ఉపయోగించవచ్చు. అవిసె గింజలతో తయారు చేసినటువంటి ఈ జెల్ తలకి పెట్టుకోవడం ద్వారా జుట్టు మూలలకు పోషణ అంది వెంట్రుకలు వేగంగా పొడుగా పెరుగుతాయి. అలాగే దీంట్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ ఈ చాలా బాగుంటుందండి. దీనివల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది తగ్గిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు, అంటే షైనీ జుట్టు మనం పొందవచ్చు. తద్వారా మనం ఎంతో మంచి జుట్టునైతే పొందుతాం కదా. ఇప్పుడు ఆ జెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అందుకోసం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది మీకు ఈ రెమెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి, జుట్టు అనేది మంచిగా పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ అదంతా మరిగేంత వరకు 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అండ్ మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది అనమాట. అలాగే ఈరోజు నేను ఇదే వీడియోలో మీకు ఫేస్ ప్యాక్, ఈ అవిసె గింజలతోనే ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటే ఫేస్ షైనీగా గ్లోయింగ్గా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా బాయిల్ అవుతూ ఉండాలి అండి 10 మినిట్స్ వరకు. మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ జెల్ వాడితే చాలండి మీకు ఫేస్ అనేది న్యాచురల్ గ్లోయింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసేటివన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే, బయట అంటే కెమికల్ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయట్లేదు. మంచి న్యాచురల్ గ్లోయింగ్ వస్తుంది. మనం బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఈ జెల్ మీరు స్పూన్లో నేను చేయి పట్టుకొని చూపిస్తున్నాను కదా, కొద్దిగా చిక్కిగా సాగినట్టుగా ఉంటే చాలండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం ఈ వేడిగా ఉన్నప్పుడే దీన్ని వడగొట్టుకోవాలి. అంటే మనకి స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిలో వడగొట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూడండి వడగొడుతున్నాను. ఈ వడగొడుతున్నప్పుడే మీకు కింద వీడియోలో కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక జెల్లీ లాంటి లేయర్ వస్తుంది. వాటర్ లాగా రావట్లేదు, జెల్లీ లేయర్ వస్తుంది. ఈ జెల్లీ లేయర్ ద్వారానే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచిగా గ్లో అవుతుంది, హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది, మంచి కలర్ అండ్ ఎన్ని ఇంపార్టెంట్ ఉంటుందో హెయిర్కి అనేది నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను కదా, అవన్నీ ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అయితే హెయిర్ ప్యాక్, ఫేస్ ప్యాక్ కొద్దిగా సపరేట్గా తయారు చేసుకోవాలి. అండ్ ఈ జెల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇది మనకి 15 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. చల్లగైనాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకోసం ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నా, హెయిర్ ప్యాక్ అనేది లాస్ట్లో చూపిస్తాను. ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి జెల్ ఉంది కదా, ఆ జెల్ని మనకు కావాల్సినంత, నేనైతే ఒక 5 టేబుల్ మటుకు వేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా వేసుకొని పక్క పెట్టుకోవాలి. ఈ జెల్ అనేది మీరు వేడిగా ఉన్నప్పుడే తీసుకొని చల్లగా అయినాక తీసానంటే రాదనమాట. వేడి మీదనే వడగొట్టేసుకోవాలి, అప్పుడే జెల్ లాగా వస్తుంది, లేదంటే రాదనమాట అది. ఇంకా ఇప్పుడు మనం దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ హనీ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా హనీ తీసుకుని వేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా, హనీ ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మంచి మాయిశ్చర్ అనేది వస్తుంది. అందుకని మన స్కిన్ మాయిశ్చర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మంచి షైనీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. హనీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఫస్ట్ మీరు ఫేస్ని వాష్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసేసుకొని మీరు ఇది ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్కి చూపిస్తున్నాను కదా, మీరు చేతికి కూడా పూసుకోవచ్చు. 2 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత 10 మినిట్స్ వదిలేసి ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా వీక్లీ 2 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకోసం హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను, ఇదే అవిసె గింజల జెల్తో.
సో ఇప్పుడు ఇదే నాకు కావాల్సినంత జెల్ అయితే తీసుకొని దీంట్లోకి అన్నం వండిన గంజి ఉంటుంది కదా, అన్నం గంజి అయితే పోస్తున్నాను. మీరు నైట్ వండుకున్నప్పుడైనా తీసి పక్కకు పెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండుకున్నప్పుడైనా తీసి కొద్దిగా పక్కకు పెట్టుకోవచ్చండి. చూడండి, కొద్దిగానే ఒక 2 టీ స్పూన్స్ మెయిన్ అంత వేసానమాట. వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ గంజి ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్కి కూడా బాగా పనిచేస్తుంది. అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గంజిని 1 టీ స్పూన్ కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత హెడ్కి కుదుళ్ళ నుంచి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసినట్లయితే హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా మీ జుట్టు అనేది పెరుగుతుంది. ఇది వారానికి 2 సార్లు చేయండి. ఇది మీరు వారానికి 2 సార్లు చేసినప్పటికే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఎక్కడైతే జుట్టు అనేది రాలిపోతుందో అక్కడ జుట్టు వస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది. జుట్టు బాగా నల్లగా షైనీగా వస్తుంది. సాఫ్ట్ అండ్ సిల్కీ జుట్టు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్కి ట్రై చేయండి. అలాగే ఫేస్ కూడా మంచిగా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.